బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ సిరియా అధ్యక్షుడు పరారి అక్కడ దేశం రెబల్స్ వశం అయిపోయింది. 54 ఏళ్ల కుటుంబ పాలనకు అంతం. 13 ఏళ్లుగా అక్కడ యుద్ధం జరుగుతున్న పరిస్థితి. సో ఈ సిరియాలో జరిగిన ఈ అంతర్యుద్ధాన్ని అలాగే ఈ మార్పును మీరు ఎలా చూస్తారు? అంటే ఇది చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్. ఎందుకంటే ఇప్పుడు గెలిచిన రిబెల్స్ HTS అంటారు. వీళ్ళు HTS అండ్ సిరియన్ నేషనల్ ఆర్మీ, అంతకుముందు దీని పేరు ఫ్రీ సిరియన్ ఆర్మీ. ఇప్పుడు గెలిచిన అల్ జలానీ అంటే అబూ మహమ్మద్ అల్ జలానీ ఇతను ఈజ్ ఏ జిహాదీ ఎలిమెంట్, US డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్. $1 కోటి బౌంటీ ఉంది ఆయన పైన. సో ఈ హిస్టరీకి మనకు అర్థం కావాల్సింది ఈ క్యారెక్టర్ అర్థమైతే, అంటే కొత్త మార్పు. సహజంగా టీవీ ఛానల్లో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, అలా చూపెడుతుంటారు. ఈవెన్ తాలిబాన్ వర్షం ఆఫ్ఘనిస్తాన్ అయినప్పుడు కూడా ఇలాగే మనం విజువల్ చూసాం. బంగ్లాదేశ్లో కూడా మీకు బంగ్లాదేశ్ పరిణామాలు ఇంకొంత డిఫరెంట్, కానీ మీకు తాలిబాన్లో చూసాం మనం. కానీ మనకు అర్థం కావాల్సింది పరిణామాల స్వభావం ఏంటి అని. స్వభావం ఏంటి అర్థం కావటానికి బషర్ అల్ అసాద్ ఎలాంటి వాడు అనేది కన్నా కూడా బషర్ అల్ అసాద్ కూల్చి ఎవరు వస్తున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా షేక్ హసీనా నిరంకుశ ప్రభుత్వమే కావచ్చు, అవినీతి ప్రభుత్వమే కావచ్చు, ఆమె విపక్షాలను తొక్కివేయడము, ధిక్కార స్వరాల్ని అణిచివేయడం, ఇవన్నీ చూసాం. కానీ అధికారంలోకి వచ్చింది ఎవరు? ఇంకా ఇస్లామిస్ట్ శక్తులు, మతోన్మాద శక్తులు, చాలా ప్రమాదకరమైన శక్తులు బంగ్లాదేశ్లో అధికారంలోకి వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా నడిపినటువంటి ప్రభుత్వం పరోక్షంగా ప్రాక్సీ గవర్నమెంట్ 20 years నడిపింది. చివరకు అమెరికా విడ్రా అయిన మరుక్షణమే ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ దేశం విడిచి పారిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చారు, ఇంకా ప్రమాదకరమైన శక్తులు. సో అందువల్ల ఇప్పుడు సిరియాలో కూడా అధికారంలోకి వస్తున్న వారు ఎవరు? ఇప్పుడు అధికారంలోకి వస్తున్న సిరియాలో అనేక రకాల మిలిటెంట్ గ్రూపులు ఉన్నాయి, ఒక్కటి కాదు. ఇప్పుడు సిరియన్ సివిల్ వార్ 2011లో స్టార్ట్ అయింది. 2011లో సిరియాలో పీస్ఫుల్ ప్రొటెస్ట్, శాంతియుత నిరసనలతో మొదలైతే బషర్ ప్రభుత్వం చాలా నిర్బంధంతో వాటికి రెస్పాండ్ అయింది. ఆ తర్వాత అది సివిల్ వార్గా మారింది. ఈ సివిల్ వార్లో అనేక రకాల ఫోర్సెస్ ఉన్నాయి. మీకు అల్ ఖైదా సిరియా ఉంది, కొంతకాలం ఐసిస్ ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా, ఐసిస్ పేరే అది, ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా. అలాగే కుర్దిష్ జాతికి చెందిన ప్రజలు నివసించే ప్రాంతాల్లో కుర్దిష్ ఫోర్సెస్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు జబాత్ ఉల్ అన్సార్, అదే ఇప్పుడు దాని కొత్త పేరు HTS. సో ఈ HTS ఉంది. ఇలా రకరకాల మిలిటెంట్ గ్రూపులు ఉన్నాయి. వివిధ మిలిటెంట్ గ్రూపుల అంబ్రెల్లా ఆర్గనైజేషన్గా సిరియన్ డెమోక్రాటిక్ ఫోర్సెస్ అనే సంస్థ ఉంది. ఇలా టర్కీ మద్దతుతో ఉండే సిరియన్ నేషనల్ ఆర్మీ, అంతకుముందు దాన్ని ఫ్రీ సిరియన్ ఆర్మీ అంటారు. సో వీరు ఇప్పుడు కొన్ని ప్రాంతాలని ఈ సివిల్ వార్లో ఆక్రమించుకున్నప్పుడు ఈస్టర్న్ ప్రాంతంలో కుర్దిష్ ప్రాంతంలో అమెరికా మద్దతుతో కుర్దిష్ డెమోక్రాటిక్ ఫోర్సెస్, కుర్దిష్ ఫోర్సెస్ బషర్ ప్రభుత్వంతో పోరాడుతూ ఒక రకమైన అటానమస్ రీజన్గా మారిపోయింది అది. తర్వాత ఇడ్లిబ్ అనే ప్రాంతం, నార్త్ వెస్ట్ ప్రాంతంలో జబాత్ ఉల్ అన్సార్ అనే సంస్థ, ఇప్పుడు దాని పేరు HTS, ఇడ్లిబ్ ప్రాంతంలో చాలా కాలంగా అధికారంలో ఉంది. సో ఒక రకంగా ప్యారలల్ స్టేట్ నడిపారు ఈ అల్ జలానీ ఇడ్లిబ్ ప్రాంతంలో. ఇలా ఒక్కొక్క ప్రాంతంలో కోస్టల్ ఏరియాలో, రాజధాని డెమాస్కస్లో బషర్ అల్ అసద్కు బాత్ పార్టీ అనేది. సో ఈ బషర్ అల్ అసద్ ప్రభుత్వం ఫోర్సెస్ కంట్రోల్లో ఉంది. సో ఈ సివిల్ వారు జరుగుతున్నది 2011 నుంచి స్టార్ట్ అయితే 2015 వరకు వాస్తవంగా బషర్ ప్రభుత్వం అప్పుడే పడిపోయేది. 9 ఏళ్ల క్రితమే బషర్ ప్రభుత్వం కూలిపోయేది, కరెక్ట్గా డిసెంబర్ 2015 ఎండింగ్లో. సో అప్పుడు రష్యన్ ఫోర్సెస్ బషర్ అల్ అసద్కు మద్దతుగా ఎంటర్ అయ్యాయి. సో వ్యూహాత్మకంగా రష్యా ఎప్పుడైతే ఎంటర్ అయిందో 2016లో ప్రభుత్వ ఫోర్స్ బలగాలు, బషర్ అల్ అసద్ ప్రభుత్వ బలగాలు ఈ సివిల్ వార్లో ఒక రకమైన ఆధిక్యతను సంపాదించాయి. రాజధాని డెమాస్కస్ తర్వాత అతిపెద్ద నగరం అలెప్పో, అది కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ సిరియా అంటారు.
సో అలెప్పోను కూడా బషర్ అల్ అసద్ ప్రభుత్వం క్యాప్చర్ చేసుకుంది. ఈ హెచ్టిఎస్ అంటే ప్రధానమైన రిబెల్ ఫోర్స్ అని హెచ్టిఎస్ సిరియన్ నేషనల్ ఆర్మీ ఈ ఇడ్లీ ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది. 2016 నుంచి ఒక రకంగా స్తంభించిపోయిన వాతావరణం. ఎవరి పొజిషన్స్లో వాళ్ళు ఉన్నారు. ఫ్రోజన్ వార్ అంటారు దాన్ని స్ట్రాటజిక్ లాంగ్వేజ్లో. అంటే ఆ వార్ అక్కడికి ఫ్రీజ్ అయిపోయింది. అంటే బషర్ ప్రభుత్వం డమాస్కస్, అలెప్పో, కోస్టల్ ఏరియాస్ను కంట్రోల్ చేస్తుంది. ఇడ్లీ ప్రాంతం 30 లక్షల జనాభా ఉండే ప్రాంతం ఇడ్లీ, అక్కడ హెచ్టిఎస్ కంట్రోల్లో ఉంది. ఒక రకంగా హెచ్టిఎస్ పారలల్ స్టేట్ సమాంతర రాజ్యాన్ని నడిపింది. కొంతకాలం ఇస్లామిక్ స్టేట్ కూడా కొన్ని ప్రాంతాల్లో కంట్రోల్లో ఉండే. ఇలా వార్ ఫ్రోజన్ 2016 తర్వాత ఒక రకంగా సిరియాలో బషర్ ప్రభుత్వం పైచేయి సాధించింది. సో ఈ 2024కి వచ్చే వరకు పరిణామాలు మారాయి. దానికి ప్రధానమైన కారణం ఈ జియో పాలిటిక్స్లో వచ్చిన మార్పు. సో అది మాట్లాడే ముందు మీరు అడిగిన ప్రశ్న, ఈ క్యారెక్టర్ ఏంటి, వాట్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద న్యూ రెజీమ్. అంటే బషర్ ప్రభుత్వం పతనమైంది, బషర్ అల్ అసద్ పారిపోయాడు. కానీ వాస్తవంగా మీకు బషర్ ప్రభుత్వంలో ప్రధానమంత్రి ప్రకటించాడు, మేము పీస్ఫుల్గా పవర్ అప్పజెప్పేస్తాను రిబల్స్కని, అంటే బ్లడ్ షెడ్ లేకుండా, రక్తపాతం లేకుండా అప్పజెప్పేస్తామని. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చింది అబూ మహమ్మద్ అల్ జలానీ నాయకత్వంలోని హెచ్టిఎస్ రిబల్స్ అధికారంలోకి వచ్చారు. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మొదలు పీస్ కావాలి, సిరియా అందరిది అని ఉపన్యాసాలు చెప్తున్నాడు. కానీ మేము మారాము, మేము గతంలో జిహాదీలుగా ఉన్నమాట నిజం, కానీ ఇప్పుడు మేము సిరియా కొరకు మేము నిలబడతామంటూ ప్రాగ్మాటిక్ ఫోర్స్ అంటే కొంత ఉదారవాద శక్తులుగా కలరింగ్ ఇస్తున్నాయి. ఇది కలరింగా నిజమా మనకు అనుభవంలో తేలాలి. తాలిబాన్లు కూడా ఇదే రకంగా మారాము అని ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ అయితే గుడ్ తాలిబాన్ బ్యాడ్ తాలిబాన్ అనే సిద్ధాంతం కూడా చెప్పాడు. అంటే తాలిబాన్లో మంచి వాళ్ళతో మేము ఒప్పందం చేసుకుంటున్నామని ఖతార్లో ట్రంప్ ప్రభుత్వము ఈ గుడ్ తాలిబాన్లతో ఒప్పందం కూడా చేస్తుంది, ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం భాగస్వామ్యం కూడా లేకుండా. కానీ రియాలిటీలో తేలింది గుడ్ లేదు బ్యాడ్ లేదు, ఒకటే తాలిబాన్ ఉంది. నేను ఆ రోజుల్లో కూడా చెప్పాను, తాలిబాన్ అంటేనే భయంకరమైన మతోన్మాద ముష్కర్లు, అందులో గుడ్ ఏంది బ్యాడ్ ఏంటని. సో ఇప్పుడు అల్ జలానీ కూడా మేము మారాము అంటున్నారు. కానీ అల్ జలానీ రూట్స్ ఏంటి అనేది అర్థమైతే ఇప్పుడు వస్తున్న పరిణామాలు, ఇప్పుడు వచ్చిన మార్పు, అధికార మార్పిడి స్వభావం మనకు అర్థమవుతుంది. ఈ అల్ జలానీ సిరియన్ మిలిటెంట్ ఎర్లీ 20s 2003లో సద్దాం హుస్సేన్ను అంతం చేసి అమెరికన్ ఫోర్సెస్ ఇరాక్లో అక్యుపై చేసుకున్నాక ఆ ఇరాక్లో అమెరికన్ అక్యుపేషనల్ ఫోర్సెస్ అంటే అమెరికన్ బలగాలపై పోరాడటానికి ఒక మిలిటెంట్గా సిరియా నుంచి ఇరాక్ వెళ్ళారు. సో ఇప్పటికు 42 years అంతే అల్ జలానీ. ఈ అబూ మహమ్మద్ అల్ జలానీ ఆ రకంగా ఇరాక్లో వెళ్ళి ఇరాక్లో అమెరికా బలగాలకు వ్యతిరేకంగా జరిగిన జిహాదీ తిరుగుబాట్లలో ఒక భాగమయ్యాడు. అప్పుడు అల్ ఖైదా ఉండే ఇరాక్లో, అల్ ఖైదాకు మీకు అల్ బగ్దాదీ నాయకత్వం వహించేవాడు. ఈ అల్ బగ్దాదీకి చాలా దగ్గరయ్యాడు, అల్ బగ్దాదీకి సన్నిహితమయ్యాడు. సిరియాలో ఎప్పుడైతే 2011లో అంతర్యుద్ధం మొదలైందో అల్ బగ్దాదీ ఏం చేశాడంటే ఈ అల్ జలానీని సిరియాకు డిప్యూట్ చేశాడు, నువ్వు వెళ్ళి సిరియా సివిల్ వార్లో బషర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేయండి అని. అలా తిరిగి సిరియాకు రిటర్న్ అయ్యాడు అల్ జలానీ 2011 సివిల్ వార్ తర్వాత. అక్కడ జబత్ అల్ అన్సార్ అనే ఒక సంస్థను పెట్టి ఈ అల్ బగ్దాదీ అల్ ఖైదా ఇరాక్ మద్దతుతో ఒక రకంగా అల్ ఖైదా సిరియా యూనిట్ నడిపాడు. ఈ జబత్ అల్ అన్సార్ ఈజ్ లైక్ అన్ అల్ ఖైదా సిరియా యూనిట్ ఇది. సో అలా నడుపుతున్న క్రమంలో ఏమైందంటే ఈ అల్ ఖైదా ఒసామా బిన్ లాడెన్ అంతం కావడము, అల్ ఖైదా దెబ్బతినడంతో అల్ ఖైదా అవశేషాల నుంచి ఈ ఐసిస్ పుట్టింది, ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా. ఈ ఐసిస్కు అల్ బగ్దాదీ నాయకత్వం వహించాడు. సో అల్ బగ్దాదీ ఏం చేశాడంటే ఐసిస్లో చేరమని అల్ జలానీని అడిగాడు, మీ జబాతుల్ అన్సార్ను ఐసిస్లో విలీనం చేయండి అని. సో కానీ అల్ జలానీ అందుకు అంగీకరించక తాను ఇండిపెండెంట్గా సిరియన్ అల్ ఖైదా యూనిట్గానే ఉండిపోతాను అని. అక్కడ అల్ బగ్దాదీకి అల్ జలానీకి మధ్య గ్యాప్ వచ్చింది.
తర్వాత అమెరికా ఒకవైపు నుంచి మీకు బషర్ అల్ ప్రభుత్వం మరోవైపు నుంచి అటాక్ చేయడంతో ఐసిస్ అంతమైంది. ఒక దశలో సిరియాలోని కొన్ని ప్రాంతాలు, ఇరాక్లోని ఒక పెద్ద ప్రాంతాన్ని ఐసిస్ పారల్గా రాజ్యమే లేదు. ఆ ఐసిస్ అంతమైంది. అల్ బగ్దాది అంతమయ్యాడు. అల్ బగ్దాది అంతమయ్యాక ఈ జబాత్ ఉల్ అన్సార్ పేరు మారింది. ముందు ఇంకో పేరు వచ్చి లాస్ట్కి ఇప్పుడు ప్రజెంట్ నేమ్ హెచ్టిఎస్. ఈ హెచ్టిఎస్ అనే సంస్థగా మారి ఇడ్లిబ్ ప్రాంతంలో ఒక బలమైన శక్తిగా ఎమర్జ్ అయింది. దీనికి టర్కీ మద్దతుతో టర్కీ ప్రాక్సీ అనేటువంటి ఫ్రీ సిరియన్ ఆర్మీ లేదా సిరియన్ నేషనల్ ఆర్మీ కలిసి పనిచేస్తూ ఉంటాయి. సో అంటే ఈ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఎందుకు చెప్పానంటే, స్లోగా వివిధ మిలిటెంట్లు వీక్ అయి బషర్ ప్రభుత్వ దాడి, రష్యా దాడి, ఈ అమెరికా ఒకవైపు నుంచి ఇలా రకరకాల దాడుల్లో ఈ సివిల్ వార్లో చివరకు బలంగా మిగిలింది ఏంటంటే ఈ అల్ జలానీ. ఇప్పుడు అల్ జలానీ నాయకత్వంలోని హెచ్టిఎస్ఏ వారం రోజుల పరిణామాల్లో అలెప్పోతో మొదలై హమా నుంచి ఇప్పుడు డమాస్కస్ను కూడా, రాజధానిని కూడా క్యాప్చర్ చేసుకున్నారు. కానీ ఈ అల్ జలానీ మూలం ఎక్కడ ఉంది అంటే, నేను హిస్టరీ మీకు చెప్పింది, ఈ అల్ జలానీ మూలం అల్ ఖైదాలో ఉంది. ఇది అల్ ఖైదా సిరియా బ్రాంచ్ను ఒక రకంగా నిర్వహించాడు. సో అల్ జలానీ పైన అమెరికా ₹1 బౌంటీ ఉంది. మీరు అందుకే ఇప్పుడు లేటెస్ట్ ఈ పరిణామాలపైన అమెరికా కూడా ఆచితూచి రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే వారికి కూడా అనుమానం, అమెరికాకు వెస్ట్కి కూడా ఇది ఏంటి అని, దీన్ని ఏ రకంగా రియాక్ట్ కావాలని. కానీ అమెరికాకు వెస్ట్కి ఏంటంటే ఆ సంస్థ సిరియా ప్రజలకు ఏం చేస్తే సంబంధం లేదు. తమ వ్యూహాత్మక ప్రయోజనాలకు ఉపయోగపడితే ఆ రెజీమ్ను చాలా గొప్పగా చెప్తుంది. ఇప్పుడు పాకిస్తాన్లో దుర్మార్గమైన మిలిటరీ ప్రభుత్వం ఉన్నా అమెరికా సపోర్ట్ చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లతో ఒప్పందం చేసుకుంది. 20 ఏళ్ళు పాలించి తర్వాత విడ్రాయి ఒప్పందం చేసుకుంది. దానికి థీరీ గుడ్ తాలిబాన్, మంచి తాలిబాన్ అని చెప్పారు. ఇప్పుడు కూడా గుడ్ అల్ ఖైదా అని చెప్తారేమో. సో మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ కూడా పాయింట్ చెప్పాలి. ఈ అల్ జలానీ ఇరాక్లో అమెరికన్ అక్యుపేషనల్ ఫోర్సెస్కి వ్యతిరేకంగా పోరాడటానికి ఇరాక్ వెళ్ళి సిరియాకు వచ్చి ఈ ఇడ్లిబ్ ప్రాంతం, నార్త్ వెస్ట్ ప్రాంతంలో బలాన్ని పుంజుకున్న తర్వాత ఎప్పుడైతే సిరియన్ సివిల్ వార్లో ఒక స్టేజ్ వచ్చాక అమెరికాతో ఫైట్ చేయడం మానేసి మా ఫైట్ అల్లా బషర్ ప్రభుత్వం పైన అన్నాడు. ఒక రకంగా అమెరికా అల్ జలానీ పైన అటాకే చేయలేదు. ఇలా అల్ జలానీ అంటే ఒకప్పుడు $1 బౌంటీ ప్రకటించి జిహాదీ శక్తిగా అల్ జలానీ డిక్లేర్ చేసిన అమెరికా గత కొన్నేళ్లుగా అల్ జలానీ జోలికి కూడా పోవడం లేదు. కారణం ఏంటి అంటే తమ శత్రువైన బషర్ అల్ అసాద్కు వ్యతిరేకంగా అల్ జలానీ ఫైట్ చేస్తున్నాడు కనుక బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అల్ ఖైదా వాళ్ళు ఫైట్ చేసినా కూడా అమెరికా మద్దతు. ఇది ఆశ్చర్యంగా ఉంటుంది మనకు. అంటే అందరికి మనం ఏమనుకుంటాం, అల్ ఖైదా పైన అమెరికా వ్యతిరేకం, ఒసామా బిన్ లాడెన్ అమెరికా అంతం చేసింది, అల్ ఖైదా వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన దాడి చేసిందని. కానీ బషర్ అల్ అసద్కు రష్యా మద్దతు కనుక, రష్యా మద్దతు, ఇరాన్ మద్దతు కలిగిన బషర్ అల్ అసద్కు వ్యతిరేకంగా అల్ ఖైదా మూలాలు ఉన్నటువంటి అల్ జలానీ, అబూ మహమ్మద్ అల్ జలానీ నాయకత్వంలోని హెచ్టిఎస్ కూడా ఒక రకంగా అమెరికా పరోక్షంగా, అంటే ఏమాత్రము వారిపైన అటాక్ చేయకుండా ఇవాళ బషర్ ప్రభుత్వాన్ని హెచ్టిఎస్ పలగొట్టడానికి అమెరికా పరోక్షంగా సహకరించినట్లే, ఏమీ చేయలేదంటే సహకరించినట్టు, అటాక్ చేయకుండా. సో ఇది హిస్టరీ. అందువల్ల ఇప్పుడు అధికారంలోకి వస్తున్న అల్ జలానీ ఎవరు, ఈజ్ జిహాదీ ఎలిమెంట్, మారాడు అని చెప్తున్నారు. ఇప్పుడు మారింది హెచ్టిఎస్ అని. మరి ఒక సిరియాలో ఉన్న వివిధ రకాల ఫోర్సెస్ని యునైట్ చేసి సిరియాలో ఒక డెమోక్రటిక్ రెజీమ్ ఏర్పాటు చేస్తాడా? మనకు అమెరికా ఇంటర్వెన్షన్ జరిగిన దేశాలు ఉన్నాయి. ఇరాక్లో సద్దాం హుస్సేన్ అంతం చేశాడు. ఏం చెప్పారు? ప్రజాస్వామ్యము. జార్జ్ బుష్ అన్నాడు పూలతో ప్రజలు స్వాగతం చెప్తాను. ఇరాక్ రావణ కష్టమైంది. సద్దాం హుస్సేన్ పతనం తర్వాత అల్ ఖైదా ఇరాక్ ఎమర్జ్ అయింది అల్ బగ్దాదీ నాయకత్వంలో. అది అల్ ఖైదా అంతమయ్యాక ఐసిస్ ఎమర్జ్ అయింది. ఇవాళ ఇరాక్ ఏ పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. లిబియాలో గడాఫీని అంతం చేశాక లిబియా ఏదో డెమోక్రటిక్ చేస్తామన్నారు. కానీ ఇవాళ లిబియా పరిస్థితి ఏంటి? చాలా ఘోరంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పైన పోరాడి 20 ఏళ్ళు తాలిబాన్లను దూరం పెట్టి మళ్ళీ తాలిబాన్లకే అప్పచెప్పించారు. అందువల్ల సిరియా ఇస్ ఎట్ ఎ క్రాస్ రోడ్స్. ఇప్పటికిప్పుడు బషర్ ప్రభుత్వ పతనం అయింది కనుక
ఇదేదో సిరియాలో గొప్ప డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ చేంజ్ అని చెప్పలేము. అని చెప్పి బషర్ ప్రభుత్వం చాలా గొప్ప ప్రభుత్వం నేనేం అనడం లేదు. సో బషర్ ప్రభుత్వం పైన మన అభిప్రాయాలు ఏవైనా ఉండొచ్చు, కానీ జరుగుతున్న పరిణామాల నేపథ్యాన్ని చూస్తే అల్ ఖైదా మూలాలు ఉన్నటువంటి జిహాదీ ఎలిమెంట్స్ అయినటువంటి అల్ జలానీ నాయకత్వంలో HTS ఈ సిరియన్ నేషనల్ ఆర్మీ, టర్కీ మద్దతు కలిగిన సిరియన్ నేషనల్ ఆర్మీ సహకారంతో డెమాస్కస్లో, రాజధాని డెమాస్కస్లో క్యాప్చర్ చేసుకుని బషర్ అల్ ప్రభుత్వాన్ని పతనం చేశారు. సో అందువల్ల జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పుడు ప్రిడిక్ట్ చేయడం కష్టం. బట్ స్టిల్ ఇది వెరీ కాంప్లెక్స్ అనటానికి కారణం అల్ జలానీ ఇప్పుడు నాయకత్వంలోకి వస్తున్న అల్ జలానీ మూలాలేంటి అనేదే మనకి ఇంపార్టెంట్ పాయింట్గా ఉంటుంది.